హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కిచెన్. ఈరోజు మనము చేయబోయే వంట చికెన్ ఫ్రై. అందుకు కావలసిన పదార్థములు: 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 4 పచ్చిమిర్చి. ఇవన్నీ కోసి పక్కన పెట్టుకోవాలి. పెన్నెంలో సరిపడేంత ఆయిల్ వేసుకొని 2 బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగేంత వరకు బాగా వేయించుకోవాలి. అవి తొందరగా వేగాలంటే సరిపడంత కొంచెము ఉప్పు వేసుకోవాలి. వేగిన తర్వాత పచ్చిమిర్చి వేయించుకోవాలి. 4 రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత 1 చెంచా పసుపు, 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు వేయించుకొని బాగా అల్లం వెల్లుల్లి పేస్టు బాగా పచ్చివాసన పోయిన తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ను అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ బాగా కలిపిపెట్టి 10 నిమిషాల వరకు మూత పెట్టాలి. చికెన్ బాగా మగ్గిన తర్వాత బాగా కలిపి పెట్టుకొని కోసి పెట్టుకున్న టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకున్న 5 నిమిషాలకు తర్వాత బాగా కలుపుకున్న 1 చెంచా కారం, మూత తీసి బాగా కలుపుకొని 1 చెంచా గరం మసాలా, 1 చెంచా కారం, 1 చెంచా ధనియాల పొడి, వేసుకోవాలి. అవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. తక్కువ మంట మీద ఒక 5 నిమిషాలు వదిలేయాలి. ఉప్పు మీరు తగినంత వేసుకోవాలి. మూత తీసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ గ్రేవీ బాగా దగ్గర అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత లాస్ట్లో కరివేపాకు వేసుకొని 5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. బాగా కలుపుకొని బాగా మిక్స్ అయ్యేదాకా బాగా చికెన్ అంతా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత 5 నిమిషాలకు వేడివేడిగా చికెన్ ఫ్రై రెడీ. మూత తీసిన తర్వాత బాగా కలుపుకొని వేడివేడిగా చికెన్ ఫ్రై రెడీ. ఫ్రెండ్స్, మీకు ఇష్టమైన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి.